బరువు తగ్గాలంటే మన ఆహారంలో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ అంటే ఏంటి అంటే పీచు పదార్థం. పీచు పదార్థం వల్ల ఉపయోగాలేమి? పీచు పదార్థం మొట్టమొదటిగా బరువు తగ్గేదానికంటే ముందు మన బ్లడ్‌లో ఉన్నటువంటి ఒక చెత్త చెదారాన్ని క్లీన్ చేస్తుంది. ఫైబర్ అనేది మన బాడీలో ఒక క్లీనింగ్ ఆబ్జెక్టివ్‌గా పనిచేస్తుందనమాట. అంటే డైజెషన్ ట్రాక్‌లో ఉన్నటువంటి ఒక చెత్తను క్లీన్ చేస్తుంది. అంటే గ్యాస్ ప్రాబ్లమ్ రాదు, మోషన్ ప్రాబ్లమ్ రాదు, పైల్స్ కానీ ఇట్లాంటి సమస్యలు రావు. అండ్ ఫైబర్ కనుక సఫిషియెంట్‌గా తీసుకుంటే బ్లడ్‌లో ఉన్నటువంటి ఒక కొలెస్ట్రాల్ కానీ, చెత్త చెదారం కానీ కూడా క్లీన్ అయ్యేదానికి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఫైబర్ అనేది స్లో డైజెస్ట్ అవుతుంది. కాబట్టి మన ఆకలి తీరుతుంది. ఆకలి తీరుతుంది కాబట్టి మనకు ఎక్కువ ఇంకా వేరే ఫుడ్ తినాలనిపించేటువంటి ఒక థాట్స్ అనేవి రావు. దానివల్ల మనం బరువు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అసలు ఫైబర్ ఎందులో దొరుకుతుంది? ఫైబర్ దొరికేది ఫ్రూట్స్, వెజిటేబుల్స్. అదే మీరు వెజిటేబుల్స్‌ను ఫ్రై చేసుకొని తిన్నారనుకోండి, ఫైబర్ వాల్యూ తగ్గుతుంది. దానివల్ల బరువు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ జ్యూస్ చేసుకొని తాగారనుకోండి, ఫైబర్ తగ్గిపోతుంది. దానివల్ల బరువు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్‌లో మనం జ్యూసెస్ ఎక్కువ తాగుతాం కాబట్టి, అలాగ జ్యూసెస్ కాకుండా కట్ చేసినటువంటి ఒక పీసెస్ ఫ్రూట్స్‌ని మీరు కన్జ్యూమ్ చేసేదానికి ప్లాన్ చేయండి. మీరు బరువు పెరగరు, బరువు తగ్గుతారు. అండ్ వెజిటేబుల్స్‌ని ఫ్రైడ్ కాకుండా హాయిగా కుక్ చేసుకొని రైస్ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ మోతాదులో మీరు కూరగాయలను తీసుకునేదానికి ప్లాన్ చేయండి, బరువు తగ్గుతారు. ఆహారం ఖచ్చితంగా మనిషిని ఆరోగ్యంగా చేస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకునేదానికి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి కోచింగ్ అవసరం. ఆర్ఎన్ వెల్నెస్ మీకు వెల్కమ్ చెప్తుంది. ఫాలో కొట్టండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మీరు DM చేయొచ్చు. ఆల్ ద బెస్ట్.